నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పుడు సరికొత్త వేగాన్ని అందుకుంది. ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది అమరావతిలో నిర్మాణంలో ఉన్న 2 ప్రధాన స్టీల్ బ్రిడ్జిల గురించి. అలాగే ఈ 2 బ్రిడ్జిలు ఒకదానితో ఒకటి ఎలా కలుస్తున్నాయో కూడా మనం వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలో మొదటగా మనం చూడబోయేది అమరావతికి ఒక ప్రతిష్టాత్మక గేట్వేగా మారబోతున్న బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ గురించి. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ మోడర్న్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్కి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ వంతెన అసలు ఎందుకు అంత ముఖ్యమంటే, విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళాలంటే ప్రస్తుతం ఉన్న కృష్ణా కరకట్ట రోడ్డు అనేది చాలా ఇరుకుగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. నిత్యం ట్రాఫిక్ జామ్లు, వాహనాల రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్గా ఈ బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. రాజధాని డెవలప్మెంట్లో ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డుని పాత మంగళగిరి హైవేని డైరెక్ట్గా కలుపుతుంది. ఇకపై మనం కరకట్ట ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అమరావతిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక ఈ మెగా ప్రాజెక్ట్కి సంబంధించి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంజనీరింగ్ ప్లాన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ స్టీల్ వంతెన మొత్తం పొడవు సుమారు 128 నుంచి 130 మీటర్లు ఉంటుంది. ఇది కేవలం సాధారణ వంతెన కాదు. 2 వైపులా భారీ వాహనాల రాకపోకల్ని సైతం సులభంగా తట్టుకునేలా 2+2 లేన్ల డ్యూయల్ క్యారేజ్ వే డిజైన్తో దీనినైతే నిర్మించడం జరుగుతుంది. కేవలం ఈ ఒక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 70 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించింది. అలాగే దీనికి అనుసంధానంగా ఉండే మొత్తం రోడ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ విలువ వచ్చి సుమారు 61.67 కోట్లు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ ఈ మొత్తం కారిడార్ పనులనైతే పర్యవేక్షిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్టీల్ బ్రిడ్జ్ భాగాల తయారీ, అలాగే వాటిని క్రేన్ల ద్వారా అమర్చే పనుల కోసం భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంజనీరింగ్ సంస్థ రంగంలోకి దిగింది. ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణలో కాంటిలివర్ ఎరెక్షన్ అనే అత్యాధునిక పద్ధతిలో కాలువ ప్రవాహానికి అడ్డుపడకుండా ఒడ్డు నుంచే ఈ భారీ గడ్డర్లను అమర్చుతూ ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని అయితే పూర్తి చేస్తున్నారు. దీని నిర్మాణం కోసం దాదాపు 1000 మెట్రిక్ టన్నులకు పైగా హై గ్రేడ్ స్ట్రక్చరల్ స్టీల్ని అయితే ఉపయోగించారు. ఈ వంతెన స్టీల్ జాయింట్లను అత్యంత బలంగా ఉంచడానికి సుమారు 35,000 హై స్ట్రెంగ్త్ ఫిక్షన్ గ్రిప్ బోల్ట్లను అమర్చారు. కాలువలో ఉండే తేమ వల్ల వంతెన తుప్పు పట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యాంటీ కరోజివ్ రసాయన కోటింగ్స్ అయితే వేశారు. అలాగే రీసెంట్ టైంలో ఈ బ్రిడ్జ్కి సంబంధించి గడ్డర్లు అనేవి వంగిపోయాయని చెప్పేసి కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేస్తూ మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం కోసం చేసే నార్మల్ అలైన్మెంట్ సర్దుబాట్లే అని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అంతేకాదు, భవిష్యత్తు అవసరాల కోసం పైప్ లైన్లు, కేబుల్లు వెళ్లేలా వంతెన కిందే ప్రత్యేక యూటిలిటీ ట్రంక్ లైన్స్ కూడా డిజైన్ చేశారు. ఇంకా ఈ స్టీల్ బ్రిడ్జ్ వెడల్పు వచ్చి 18 మీటర్లు. ఈ వంతెన యొక్క ప్రధాన స్టీల్ గడ్డర్లను 110 మీటర్ల పొడవుతో అయితే డిజైన్ చేయబడ్డాయి. గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఈ బ్రిడ్జ్కి సంబంధించినంత వరకు గడ్డర్ లాంచింగ్, అలాగే అలైన్మెంట్ పనులు అనేవి దాదాపు ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి. ఇంకా బ్రిడ్జ్ దగ్గరకు చేరుకునే అప్రోచ్ రోడ్లకు సంబంధించి ఎర్త్ వర్క్, ఇంకా గ్రావెల్ లెవెలింగ్ పనులు అనేవి ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం రోడ్డుని ప్రధాన రహదారితో సమానంగా చేసే పనులైతే జరుగుతూ ఉన్నాయి కూడా. అమరావతిలో రాబోతున్న 3 ప్రధాన స్టీల్ బ్రిడ్జిల్లో ఇది మొదటిది. దీని తర్వాత గుంటూరు ఛానల్, కొండవీడు వాగులపై కూడా ఇలాంటి స్టీల్ బ్రిడ్జిలు అయితే రాబోతున్నాయి. ఇంకా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి కనిపిస్తున్న కనెక్టింగ్ రోడ్ ద్వారా సబ్స్టేషన్ని దాటుతూ ఈ రూట్ వెడల్పైన కర్వ్తో ముందుకైతే వెళ్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎంబాక్మెంట్ పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత మనకి కొండవీడు వాగుపై కన్స్ట్రక్షన్ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ అవుతాం. ఈ బ్రిడ్జ్కి సంబంధించిన వివరాలు చూస్తే ఇది బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ కంటే చాలా పెద్దది, అలాగే పొడవైంది. దీని మొత్తం పొడవు సుమారు 288 నుంచి 299 మీటర్లు ఉంటుంది.
వాగు ప్రవాహ మట్టం నుంచి ఈ వంతెనను దాదాపు 8-9 మీటర్ల ఎత్తుతో అయితే నిర్మిస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్‌లో ఎలాంటి భారీ వరదలొచ్చినా సరే రాజధాని ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగదు. ఈ వంతెన సూపర్ స్ట్రక్చర్ కోసం ఏకంగా 96 భారీ స్టీల్ గడ్డలనైతే ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 4 లేన్ కారిడార్‌గా అయితే దీన్ని డిజైన్ చేశారు. ఇక గ్రౌండ్ రియాలిటీ విషయానికొస్తే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఒక కీలకమైన మైలురాయిని దాటింది. వంతెన నిర్మాణంలో అత్యంత కష్టమైన స్టీల్ గడ్డర్ లాంచింగ్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. భారీ హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో ఫస్ట్ పిల్లర్పై స్టీల్ గడ్డర్లను సక్సెస్ఫుల్గా అయితే అమర్చారు. వంతెన పునాది అత్యంత బలంగా ఉండేందుకు గాను నేల లోపలికి ఏకంగా 87 పైలింగ్ పనులైతే పూర్తి చేశారు. ప్రస్తుతం 2 వైపులా ఉన్న అబుట్మెంట్లు అలాగే 6 ప్రధాన పిల్లర్ల కాంక్రీట్ స్థిరీకరణ పనులైతే లాస్ట్ స్టేజ్‌కి చేరుకున్నాయి. డే అండ్ నైట్ కూడా ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్‌ని కూడా ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీ, అలాగే భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ కంపెనీలు సంయుక్తంగానే ఈ ప్రాజెక్టునైతే ముందుకు తీసుకెళ్తున్నాయి. సాధారణ కాంక్రీట్ వంతెనల కంటే స్టీల్ బ్రిడ్జ్‌ల నిర్మాణం అనేది చాలా వేగంగా పూర్తవుతుంది. ఫ్యాక్టరీలో ముందే రెడీ చేసిన స్టీల్ భాగాలను ఇక్కడికి తీసుకొచ్చి కాంటిలివర్ ఎరెక్షన్ పద్ధతిలో కాలువ ప్రవాహానికి అడ్డుపడకుండా కేవలం క్రేన్ల సహాయంతోనే గాల్లోనే వీటిని అసెంబుల్ చేస్తున్నారు. ఇది నిజంగా మన ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఈ బ్రిడ్జ్ అలాగే దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్డు పనులు పూర్తయితే విజయవాడ వైపు నుంచి అంటే మణిపాల్ క్రాస్ రోడ్స్ అలాగే NH-16 నుంచి వచ్చే వెహికల్స్ నేరుగా సీడాక్ రోడ్ ద్వారా అమరావతి అడ్మినిస్ట్రేటివ్ కోర్ క్యాపిటల్ సిటీలోకి అయితే ప్రవేశించవచ్చు. అంటే మీరు అసెంబ్లీ, సెక్రటేరియట్ లేదా హైకోర్టుకి వెళ్ళాలంటే కరకట్ట రోడ్డుతో పని లేకుండా ఈ కొండవీడు వాగు బ్రిడ్జ్ మీదుగా అతి తక్కువ సమయంలో సేఫ్‌గా చేరుకోవచ్చు. ఫైనల్‌గా ఇది బకింగ్హామ్ కెనాల్ అలాగే కొండవీడు వాగులపై నిర్మిస్తున్న ఈ 2 ప్రతిష్టాత్మక స్టీల్ బ్రిడ్జ్‌లు కేవలం నదిపై వంతెనలు మాత్రమే కాదు, రాజధాని అమరావతి ఫ్యూచర్‌కు నిర్మిస్తున్న రాచబాటలు. ఈ 2 మెగా స్ట్రక్చర్లను దాటుకుని ముందుకు సాగి ఈ కనెక్టింగ్ రోడ్డు నేరుగా మనల్ని అమరావతి యొక్క ప్రధాన పరిపాలనా నగరంలోకి అయితే తీసుకెళ్తుంది. ఇటు విజయవాడ వైపు నుంచి అటు మంగళగిరి NH-16 నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అమరావతి నిర్మాణానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.